మహాలక్ష్మి నువ్వు కూడా బట్టలు చదువుకో, నువ్వు కూడా పోవాలి. దా పోదాంపా. మహాలక్ష్మి అమ్మ ఎందుకు వస్తుందిరా? ప్రేమించినగా, నేను తప్పు చేసిన కదా. అమ్మా, ఇక్కడ జరిగేది ప్రేమ గురించో తప్పు గురించో కాదు, అమ్మ ఇచ్చిన మాట గురించి. ఏహే, మాట మాట తొక్కలో మాట. మా నాయనకి నేను కూడా చిన్నప్పుడు మాట ఇచ్చిన, 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా అని. అయినా అవలే. ఏం మాట్లాడుతున్నావురా? ఆగమ్మా, మా తాత నాకు మాట ఇచ్చిండు, నా లగ్గమయ్యే వరకు బతుకుంటా అని. ఉన్నాడా? పాయే, మాట వాయే, తాత వాయే. మీరిచ్చిన మాట, పటేలమ్మ ఇచ్చిన మాట రెండు ఒకటేనారా? అంటే పటేలమ్మ ఇచ్చిన మాట మాట, మేము ఇచ్చిన మాట టమాటానా? పోవాయే, పో పని చూసుకో. ఏయ్! అమ్మా, ఏంద్రా చిన్న పెద్ద లేకుండా ఏందా మాట? ఈ ఊరి సర్పంచ్గా చెప్తున్నా, పోండి ఈ ఊరి ఇడిచిపెట్టి. సర్పంచా? ఎవరికి సర్పంచ్? ఎవరు సర్పంచ్? మీరేమైనా ఓటెత్తే గెలిచిర్రా? అమ్మా నువ్వు ఓటేసినావానే? నాయనా నువ్వు ఓటేసినావా? ఓ పక్కనే తిరుగుతూ ఉంటావు కదా, నువ్వు ఓటేసినావా? గంతెందుకు, మీ ఓటు మీరు వేసుకున్నారా? ఊరంతా కలిసి పటేలమ్మని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హలో, ఊరంతా కాదు, మీలాంటి నలుగురు పెద్ద మనుషులు కలిసి ఎన్నుకున్నారు అంతే. ఓటేసి గెలిస్తేనే సర్పంచ్. అప్పుడెప్పుడో మా తాతల కాలంలో మీకు భూములు ఎక్కువనే అని మా తాతలు మీ తాతల్ని సర్పంచ్గా ఎంచుకున్నారు. మీ తాతలు మీ నాయనకి ఇచ్చిర్రు, మీ నాయన మీకు ఇచ్చిర్రు. గొప్పేముంది గిల్లా? మా తాత బాబర్ అయితే నేను కూడా అక్బర్ అయ్యేటోడిని, గంతే. అంటే ఏమంటావురా? ఓట్లేస్తే నేను గెలవనంటావా? ఎవరితోనైనా పోటీ పడితే కదా తెలిసేది. పటేలమ్మకి ఎదురుగా ఎవర్రా నిలబడేది? ఎవరో ఎందుకు హే, నేనే నిలబడతా. ఏంద్రా నువ్వు నాకు ఎదురుగా నిలబడి గెలుస్తావా? ఏమో గెలవచ్చేమో. ఆ సరేరా, సర్పంచ్గా నిలు. ఈ ఊరి జనాల ఓట్లతో సర్పంచ్గా గెలు. అప్పుడు నా బిడ్డ నీకిచ్చి లగ్గం చేస్తా. అమ్మా, కానీ నువ్వు ఓడిపోతే నా బిడ్డని ఈ ఊరిని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి. హ, ఏంద్రా ధైర్యం సాల్తలే? నా ధైర్యం మీ వెనకాలనే ఉన్నది.